ఇచ్చేటటువంటి 4 పథకాలు తప్పించి ఇంకా ఏ పథకాలు వీళ్ళు ఇచ్చారు. దాదాపు 420 420 హామీలు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు అంటున్నారు కదా. మరి ఆ 420 హామీలు నిజంగా ఇవాళ తెలంగాణలో అమల్లోకి వచ్చినాయి అని అంటే నో అనే చెప్పొచ్చు. నిజంగా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితే ప్రభుత్వం నెరవేర్చలేకపోతా ఉన్నది. ఇటు చూస్తే మీరు క్లియర్గా గమనిస్తే స్కూటీల విషయంలో కావచ్చు, లేకపోతే తులం బంగారం విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతిలో కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఉద్యోగాదులో కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు దీని విషయంలో. కానీ నిజంగా దాన్నే ఒప్పుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సరే దానికి వ్యక్తిగతంగా పదవి రాలేదనో, లేకపోతే ముఖ్యమంత్రి ఇంకా మంత్రి పదవి ఇస్తలేరనో, లేకపోతే ఇటువంటి మాట్లాడుతానో వస్తుందనో ఆలోచన ఉండి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అన్నప్పటికీ కూడా సో వాస్తవం మాట్లాడినని దీంట్లో మనం ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. సో ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ ఉండి పార్టీ లైన్ క్రాస్ చేసి ఆ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలామంది అన్నారు. ఇటు చూసుకుంటే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఇటువంటి వ్యాఖ్యలను పెద్దగా మనం షోకేస్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే